కేటగిరీలో పోయాడు కదా, ఇది ఊరు సోంపేట ఏరియాలో చూశాను నేను, పేపర్లు కూడా వచ్చింది. అంటే లంచానికి తోవ లేకుండా చేయడానికి బాధపడ్డాడు. 3,400 తీసుకున్నాడు, లంచం తీసుకుని దొరికాడు కదా, అది కూడా మనం చూసాం కదా, ఏసీ చిక్కాడు కదా. కారణం ఇదే కదండి, లంచం లేకుండా ఉండాలని కదా. ప్రభుత్వం వాళ్ళకి అందలే చెప్పండి. 60 సంవత్సరాలు దాటితే ఎక్కడ ఎవరికి అడగక్కలేదు సార్. మీరు 60 సంవత్సరాలు దాటిందా పెట్టాను అప్లికేషన్, ఎవరు వాలంటీర్ ద్వారా సంతం పెట్టిస్తుంది తర్వాత వెళ్ళిపోతుంది. అదే గతసారి ఒక 5 సభ్యులు మన పంచాయతీలకు ఉండిపోయి వాళ్ళు చెప్పితేనే ఆ పథకం వచ్చింది, ఆ పెన్షన్ వచ్చింది. ఇప్పుడు అక్కర్లే, సర్పంచ్ అక్కర్లేదు, విఆర్ఓ అక్కర్లేదు. టైం అయిందా పెట్టు, పెట్టకపోతే మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలి సార్, నమ్ముతారా? నగ్గిన సార్ చెప్తాను. మాకు సన్యాసిపట్నం పక్కతో ఉందండి, 1 కిలోమీటర్న్నర. అదగల సుశాలమ్మ ఆమె పేరు. నేను అడిగాను, అమ్మ మీకు అన్ని పథకాలు అంటే జనరల్గా వెళ్ళి నేను ఎల్ఐసి ఏజెంట్ను, ఏం వస్తానేమంటే చిన్న నాకు పథకం ఒకటి ఆగిపించానన్నా అన్నది. ఏడ్ చేసామంటే అయితే నేను డైరెక్ట్ సీఎం గారికి ఫోన్ చేశాననే అన్నది. ఎలా చేసామంటే నాకు కార్డు ఇచ్చారు కదా, సీఎం ఫోన్ చేశాను అన్నది. చేసిన తర్వాత విద్యాదేవన్ నాకు అందలేదంటే నాకు వెంటనే ఫోన్ చేస్తాను. 3సారి కలెక్టర్ నాకు ఫోన్ చేశాను నాన్న 2వ రోజు చేసి నాకు ఆ పథకం మా బాబుకి విద్యాదేవన్ వచ్చింది నన్ను. ఇంకా అంతకంటే ఉదాహరణ ఇంకేం చెప్పాలండి, చెప్పండి. అవునా కాదు చెప్పండి. ప్రభుత్వ అధికారులే కాదు సీఎం కూడా ఒక్క అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది సార్, సీఎం టు అంటే మోడీ, అక్కడ పిఎం ఫోను, ఇక్కడ సీఎం జగన్ ఫోను. సామాన్యుడికి, నీకు నాకు కాదు, కలెక్టర్ ఫోన్ కాదు, సామాన్యుడు ఫోన్ చేస్తే సీఎం ఎత్తాడు. సీఎం స్పందించాడు. అంటే నెక్కడ ఇక్కడ సవర్పేట అంటే అది నీరసకం కాదు, అంత లోకల్లో కూడా అన్ఎడ్యుకేట్ పర్సన్ కూడా సీఎంకి ఫోన్ చేసిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే వ్యవస్థ ఎంత ముందు తెప్పించగలిసాడో, లంచం లేని ప్రభుత్వాన్ని ఎలా తెప్పించగలిసాడో ఉదాహరణ చెప్పాను మీకు. ఇంకా అంతకన్నా కావాలి, ఇంకేం కావాలి? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమన్నా కనబడొచ్చా సార్ ఈ ఎలక్షన్ లో? సార్ 30 పోయినప్పుడు పవన్ కళ్యాణ్ మనకి కనిపించారు మీరు సార్. 30 పోయి పవన్ పంత్ ఆయన రెండోసారి తెలంగాణకి వెళ్ళాడు, అక్కడ అవమానం అయిపోయింది. 2 సార్లు మన రాష్ట్రంలో పోటీ చేశాడు, మన అవమానం అయిపోయింది. అంతకంటే బెటర్ 18 సీట్లు ఉండి చిరంజీవి గారే ఈయనకి ఏమో యాక్సెప్ట్ చేయాలి. చిరంజీవి యాక్సెప్ట్ చేసింది కానీ చేయలేకపోయాడు. ఎందుకు? ఈయన చేసిన పరిస్థితి బాగోలేక. మాట అనేది మూట కాదు సార్, మూట అయితే అది మాట. మీరు ఎన్నో స్పీచెస్ ఇన్ని ఉంటారు పవన్ కళ్యాణ్ గారి, ఎప్పుడైనా అంటే మీరు విన్న సందర్భం ఉందా, నేను గెలిస్తే ప్రజలకి ఇది చేస్తాను అన్న ఏదైనా సందర్భం ఉందా, లేకపోతే ఓన్లీ జగన్ ని ఓడించడమే లక్ష్యం అన్న సందర్భాలు ఉన్నాయా? పవన్ చేసిన లేదు సార్. ఏమైనా డబ్బులు వస్తే, అవకాశం వస్తే, నాకు కొన్ని డబ్బులు వస్తే కావాలి సార్. నాకు ఏ ప్రభుత్వం వచ్చి 10 లక్షలు అయితే ఇస్తే కావాలి. నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అనేది చిరంజీవి గారు కొద్ది రోజులు తాకట్టు పెట్టకుండా వచ్చి 18 సీట్లు గెలుచుకున్నారు సార్. ఆ రోజు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా పక్క పార్టీ చూస్తేనే వస్తాడు. ఆయన ఈవేళ ముందుకు వెళ్ళండి సార్, 20 పాతికి వచ్చింది సార్. నిజంగా ఇవాళ ఒక్కరు వెళ్తే 20 పాతికి వస్తాయి. ఆయన ఎప్పుడు ఒక్కడికి వెళ్ళాడు. ఎల్లకే ఈ ప్యాకేజ్ ఇస్తారా, అలా ప్యాకేజ్ పైకి పడుతుంది. వచ్చే ఎలక్షన్స్ లో జగన్ గారి ప్రభుత్వం వస్తాయి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది మీ ఉద్దేశం? ఉన్ని పథకాలు చక్కగా నడిపిస్తే ఇంకా అది సాటిస్ఫాక్షన్ సార్. లంచం లేని ప్రభుత్వం నడుస్తే ఉంది, ఇంకా అది అలాగొస్తే ప్రజలు ఆనందపడతారు. ఇక రోడ్లని డెవలప్ అన్నది మరొక 2-3 సంవత్సరాలు డెవలప్ కనిపిస్తుంది సార్. ఇక్కడ డెవలపే కనిపిస్తుంది సార్. డెవలప్ కోసం ప్రయత్నం చేస్తారు సార్. ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అనేది చాలా మంది మనకి నిపుణులు వచ్చి చూస్తున్నారు, అవుతుంది. ఇంత మంచి అవకాశం ఒకప్పుడు ఉత్తరాంధ్ర పనికిరాని ఉత్తరాంధ్ర ఈ మందు కళ్ళని చూస్తారు సార్. అంటే మా జిల్లాకు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు మూలపేట పోర్ట్ అయింది, మూలపేట పోర్ట్ వచ్చింది. పోర్ట్ వచ్చి మా వాసులకి, మా ఏరియా వాళ్ళకి చాలా డెవలప్ అవుతుంది. మాకు ఇక్కడికి ఇంకో మాట చెప్తాను, మాకు దొరగారు ఉన్న వరకు మా పంచాయతీ 14 ఊళ్ళు సార్. ఈరోజు మా సర్పంచ్ ప్రెసిడెంట్ సార్. ఇక్కడ 14 ఊళ్ళకి 60 సంవత్సరాలు సర్పంచ్ సార్. ఒక ఆయన మీరు సర్పంచ్, ఆయన మంచి చేస్తే సర్పంచ్ అయ్యాడా, మంచి చేయతే సర్పంచ్ అయ్యాడా? అయితే ఒకటి వాళ్ళు అలా చెప్పి కొంచెం వాళ్ళ ఆస్తిని డబ్బుని కరగేసుకున్నారు, కానీ మా లాంటి వాళ్ళు ఎవరికి ఆశించలేదు. కాబట్టి అవి ఇవాళ కూడా సర్పంచ్గా ఉండగలిసారు. Thank you, sir. Thank you so much. Thank you. Manchi. Please subscribe .news.